అబ్బబ్బా! రోజు ఈ చట్నీలు టిఫిన్‌లోకి తిని బోర్ కొడుతుందంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయాల్సిందే. ఇక ప్రాసెస్‌లోకి వచ్చేసరికి ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద కళాయి పెట్టుకొని, ఒక స్పూన్ నూనె వేసుకొని, పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఎవరైనా కారం తక్కువ తినేవాళ్ళు ఉన్నారు అనుకుంటే పచ్చిమిరపకాయలు ఒక 2, 3 తగ్గించి వేసుకోండి. మీరు తినే టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. ఇలా ఎర్రగా వేగిన పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే నూనెలో టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడైతే పచ్చి టమాటాలు ప్రిఫర్ చేసా. పచ్చి టమాటాలు అసలుతో పచ్చడి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చి టమాటాల నుండి అదొక రకమైన వగరు, పులుపు ఆ పచ్చడికి ఇంకొక రకమైన రుచిని తెచ్చిపెడతాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇది ఒకసారి ట్రై చేయండి. కంపారిటివ్గా చూసుకుంటే పండు టమాటాల కన్నా పచ్చి టమాటాలతో పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది. టమాటాలు అన్నీ వేసిన తర్వాత కూడా టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మీ ఎవరికైనా మగ్గడానికి వేగడానికి డిఫరెన్స్ తెలుసా? తెలిస్తే నాకు కమెంట్ చేయండి. టమాటాలు కూడా బాగా మగ్గేలోపు పుదీనా, కొత్తిమీర కూడా బాగా కడిగి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసి అలాగే మగ్గనిచ్చాను. లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అలాగే మగ్గనివ్వమన్నాను కదా, లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేయద్దు. అప్పుడప్పుడు హై ఫ్లేమ్లోకి మారుస్తూ దాన్ని బాగా మగ్గబెట్టుకున్నాం అనుకో, పచ్చడి ఫ్రెష్గా 2-3 డేస్ అయినా కూడా మనం తినే విధంగా ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో అయితే ఒకరు తెలియకుండా ఒకరు తెచ్చేసారు కొత్తిమీర, పుదీనా. బావ మార్కెట్కి నుంచి వస్తా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని బావ తెచ్చాడు. అలాగే డాడీ కూరగాయలతో పాటు కొత్తిమీర, పుదీనా 2 తెచ్చాడు. ఎందుకు డాడీ బావ తెచ్చాడు, ఇది ఇంటికి తీసుకెళ్ళాలంటే అంత పచ్చడి చేసి పంపించేసేయమ్మా అని అన్నాడు. సరే అని పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి అయితే 2-3 డేస్ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ వేపుకొని పక్కన పెట్టిన తర్వాత ముందుగా మనం వేపుకొని వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు మెత్తగా నలిగిపోయేదాకా ముందు ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇవి నలిగిన తర్వాత మనం తర్వాత వేపు పెట్టుకున్న టమాటా, పుదీనా, కొత్తిమీర కూడా గ్రైండ్ చేసుకోండి. అసలు దోశల్లోకి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి దోశల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే మన వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఆల్.